డాక్టర్ గారు చాలా వరకు అందరికీ తెలిసింది. అంటే సామాన్యుల గుండె డాక్టర్లను పక్కన పెడితే. ఒక గుండె ఉంటది మనకి. మీరేమో ఆ గుండెతో పాటు ఇంకో గుండె కూడా ఉంటదని మీరు చెప్తా ఉంటారు. ఏంటి చాలా అంటే మనిషికి 2 గుండెలు ఉన్నాయా? లేకపోతే 3 ఉన్నాయా? అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గుండె పంపింగ్ చేసినప్పుడు బాడీ అంతటికి బ్లడ్ వెళ్ళిపోతుంది. హ్మ్. సో, ఇప్పుడు మనం కూర్చోన్నాం. మనం కూర్చోన్నప్పుడు పైదాకా బ్రెయిన్ దాకా బ్లడ్ వెళ్ళాలన్నా కూడా గుండె పంపింగ్ చేస్తుంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది బ్లడ్. హ్మ్. అట్లాగే గుండె పంపింగ్ వల్ల కాళ్ళకి వెళ్ళిపోయింది బ్లడ్. బ్రెయిన్కి వెళ్ళిపోయిన బ్లడ్ గ్రావిటీ ద్వారా తిరిగి వచ్చేసింది గుండెకి. ఓకే. అది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి పైనుంచి కిందకి తిరిగి వచ్చేసింది. అప్పర్ బాడీ నుంచి కిందకి వచ్చేసింది. మరి కాళ్ళ దగ్గర నుంచి మీ కాలు బొటన వేలు దగ్గర నుంచి గుండెకి ఎలా వెళ్ళాలి బ్లడ్? అంటే సక్ చేసే లక్షణం లేదండి గుండెకి? సక్ ఉండదు. సకింగ్ ఓన్లీ ఉండదు. పంపింగే. పంపింగే. సో, పంపింగ్ చేస్తుంది. కొంత సక్ చేసినా ఇక్కడి నుంచి ఇక్కడికే. అంత పెద్ద సక్షన్ రాదు. హ్మ్. సక్ చేసి లాగలేదు. సో, అందుకోసమని రెండో గుండెని మన కాఫ్ మజిల్స్ అని అంటారు. మజిల్స్‌ని. కాఫ్ మజిల్స్ ఉంటాయి. ఓకే. కాఫ్ మజిల్స్ ఏంటనంటే మనకి అవి కంట్రాక్ట్ అయినప్పుడు అంటే మనం నడిచినప్పుడు మనకి బ్లడ్ కొంచెం పైకి మూవ్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో, వెయిన్స్ అని అంటారు. తెలుగులో సిరలు అంటారు. హ్మ్. ధమనుల ద్వారా కిందకి వెళ్ళిపోతుంది. అవును. సిరల ద్వారా పైకి వస్తుంది. ఆ సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. ధమనుల లోపల వాల్వ్స్ ఉండవు. సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. అంటే కొంత దూరం పైకి పోగానే మళ్ళీ కిందకి రాకుండా ఉండటానికి వాల్వ్స్ ఉంటాయి. సో, మనం నడిచినప్పుడల్లా కొంచెం పైకి వెళ్తుంటుంది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. మళ్ళీ నడిచినప్పుడల్లా మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. హ్మ్. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ అది పైకి వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గుండె సక్ చేసుకుంటుంది. హ్మ్. సో, అందుకని కాళ్ళని సెకండ్ గుండె అని అంటాం అనమాట. సో, మనం ఎప్పుడు కూడా మీరు కదలకుండా ఎక్కువసేపు కూర్చున్నా, కదలకుండా ఎక్కువసేపు పడుకున్నా కింద నుంచి బ్లడ్ పూర్తిగా పైకి రాదు. అందుకే వాపులు వస్తాయి మనకి. కాళ్ళ వాపులు వస్తాయి కదలకుండా ఉంటే. ఇప్పుడు మీరు చాలాసేపు ఫ్లైట్‌లో కూర్చున్నారు. చాలాసేపు ట్రైన్‌లో కూర్చున్నారు. అటు ఇటు కదలకుండా కాళ్ళకి వాపులు వస్తాయి. అంటే మనం పడుకున్నప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ గ్రావిటీతో పైకి వచ్చేస్తుంది అవును. గుండె వరకు. అట్లా కూర్చున్నప్పుడు మాత్రం అక్కడ క్లాట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, క్యాన్సర్స్ అయి ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు బెడ్‌లో ఉంటే కాళ్ళల్లో రక్తం గడ్డలు కడతాయి. ఓకే. ఆ రక్తం గడ్డలు కాళ్ళల్లో ఉంటే ప్రమాదం ఏమీ లేదు. కాళ్ళ ద్వారా మనకి రక్తం ద్వారా అయి గనక ఊపిరితిత్తులకు వెళ్ళి అడ్డం పడ్డాయంటే ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.